హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో వేస్ట్ అవుతాయి అనుకున్నవి ఎంత బాగా యూజ్ అవుతున్నాయని అస్సలు అనుకోలేదు. నేనైతే ఇంత అందంగా కనిపించడానికి రీజన్ అయితే ఒక్కటి వాడినందుకు మాత్రమే ఇంత బాగా అందంగా పండిందనమాట. అదేంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయకపోతే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. అందుకోసమని ఫస్టే చెప్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే 2 ఉసిరికాయలు తీసుకున్నాను. ఉసిరికాయలు ఏంటి అనుకోకండి, దీంతోనే మనము మెహందీ అనేది వేసుకుంటున్నాం అన్నమాట. ఇలా 2 ఉసిరికాయలని తీసుకొని తురుముకుంటున్నాను. ఇవి పాడైపోయినాయి, చాలా రోజుల నుంచి ఉన్నాయని పడేద్దాం అనుకున్నాను. కాకపోతే ఒక్కసారి ట్రై చేసి చూద్దామని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైట్ హ్యాండ్కి వేసుకున్నాను. దానికి రిజల్ట్ చూసాకనే లెఫ్ట్ హ్యాండ్కి వేసుకొని మీ వరకు వీడియోని తీసుకొస్తున్నాను. ఇలా మొత్తం తురుముకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని తీసుకొని తురుముకోండి. నాకైతే 2 సరిపోతాయి. అంటే ఒక్కటి మంచిగున్నా మనకి ఒక్కటైనా సరిపోతుంది. లేదు మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా మిక్సీలో వేసుకొని ఆ జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకున్నా సరిపోతుంది. ఒక్క ఉసిరికాయ ఇలా నేను చెప్పాలంటే 2 ఉసిరికాయలు తీసుకున్నానంటే ఒక 2 ఉసిరికాయలు కొంచెం బాగలేవని 2 తీసుకున్నాను. బాగుంటే మాత్రం ఒక్క ఉసిరికాయ సరిపోతుంది. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ నుంచి కాస్త ప్రెస్ చేస్తే రసం అనేది ఆ స్ట్రైనర్ నుంచి కప్పులోకి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మనకి జ్యూస్ అనేది మొత్తం వచ్చేసిన తర్వాత మీకు ఎంత కావాలా క్వాంటిటీ, ఎంత థిక్నెస్ కావాలా లేదంటే పల్చగా కావాలా అనేది చూసుకొని మిక్స్ చేసుకోండి. నాకైతే 1 to 1.5 స్పూన్ పడింది. దీంట్లో నేను కుంకుమ వేసుకున్నాను. రెడ్ కలర్ది తీసుకున్నాను. ఈసారి కుంకుమ అయితే ప్యూర్ రెడ్ తీసుకొని దాంట్లో 1.5 స్పూన్ వేసుకున్నాను. వాటర్ ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నానో అంతే క్వాంటిటీ కుంకుమ కూడా తీసుకున్నాను. తీసుకొని కొంచెం అయితే సున్నం వేసుకుంటున్నాను. ఈ సున్నం తడి సున్నం ఎప్పుడైనా మనము వేసుకోవచ్చు. ఎంత వేసుకున్నా క్వాంటిటీ అనేది చూసి వేసుకుంటే ఏ ప్రాబ్లం అనేది ఉండదు. చేతికి అస్సలు ఎఫెక్ట్ అనేది రాదనమాట. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇది అయితే తడి సున్నం అనమాట. అదే ఎండిపోయిన సున్నం అయితే మనం కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే అది చేతులకి ఎఫెక్ట్ ఇస్తుంది, పొక్కులు అనేవి వస్తాయి అన్నమాట. అందుకని తడి సున్నాన్ని ఎప్పుడైనా క్యాప్ పెట్టి ఉంచుకోండి. ఆల్మోస్ట్ ఆల్ వీలైనంత వరకు క్యాప్ పెట్టే ఉంచండి. ఎందుకంటే ఇది తడి సున్నం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను కిరాణా షాప్లో 5 రూపీస్కే తీసుకున్నాను. కిరాణా షాప్లో కానీ లేదంటే పూజ స్టోర్లో మనకి 5 to 10 రూపీస్లోనే వచ్చేస్తుంది. అదే బయట పూల దగ్గర కానీ ఏదైనా చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర అయితే ఇంకా తక్కువకే వస్తుంది. 2 to 3 రూపీస్లోనే మనకి వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి తెచ్చి పెట్టుకున్నామంటే ఇంట్లో ఎప్పుడు మెహందీకైనా ఏదైనా ఇంట్లో అర్జెన్సీకైనా సున్నం అనేది ఉంటే మనము తాంబూలం వేసుకోవడానికైనా యూజ్ అవుతుందన్నమాట. ఒకవేళ వీలైన వాళ్ళు తెచ్చి పెట్టేసుకుంటే ఇంట్లో ఎప్పుడైనా ఇలా డిజైన్స్ అనేవి ట్రై చేయొచ్చు. నా ఛానల్లో చాలా అయితే ఉన్నాయి ఇలా డిజైన్స్ వేసుకోవడానికి. గోరింటాకు నుంచి నేను సోప్ గురించి చూపించాను, సర్ఫ్లో చూపించాను, అలానే తమలపాకుతో కూడా చూపించాను అనమాట. ఇంకా రాబోయే వీడియోస్ చాలా ఉన్నాయి. మీరు ఇలా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పే ప్రతి వీడియోని మీరు ఒకవేళ టెస్ట్ చేయాలనుకున్నా కూడా ఒక సున్నం తెచ్చి పెట్టేసుకున్నారనుకోండి, నేను చెప్పే వీడియోలలో అది యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను చెప్పిన వీడియోలో యూస్ చేసుకోవచ్చు. అలానే నేను చెప్పింది ఏదైతే ఉందో అది రియాలిటీయా లేదంటే జెన్యూన్ కాదా అనేది మీకు తెలియడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. ఫస్ట్ అయితే నేను అగరపుల్లతో వేసుకుంటున్నాను. ప్రతి వీడియోలో అగరపుల్లతోనే వేసుకుంటున్నాను కదా, సన్నగా ఉంటుందని. ఈసారి నేను మ్యాచ్ బాక్స్ స్టిక్ ఉంటుంది కదా, అంటే అగ్గిపుల్లతో వేసుకుంటున్నాను. అది కొంచెం లావు ఉండడం వల్ల తొందరగా అయిపోతుంది అనమాట. వేసుకోవడం కూడా ఫిల్ చేయడం కూడా ఈజీగా అయిపోతుంది. కాకపోతే కొన్ని చోట్ల పల్చగా వస్తుంది. అప్పుడు డబల్ కోటింగ్ లాగా వేసుకున్నాం అనుకోండి, చాలా నిండుగా కనిపిస్తుంది అనమాట. ఇలా మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను ప్రతి ఆకుని.
మీరు కూడా ఏదైనా డిజైన్ చూస్ చేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కాకపోయినా మిల్క్ ప్యాకెట్స్ కానీ, పెరుగు ప్యాకెట్స్ ఉంటాయి కదా! వాటిలో ఇంకొంచెం థిక్‌నెస్‌గా చేసుకొని అంటే ఇంకొంచెం కుంకుమ వేసుకుంటే ఈ క్వాంటిటీలో అయినా సరిపోతుంది. ఇంకొంచెం కుంకుమ వేసుకొని ఆ మిల్క్ ప్యాకెట్ చివర్లో ఉంటుంది కదా! ఆ చివర కట్ చేసుకొని ఇది నింపేసుకొని కోన్‌లాగా మనము ప్లాస్టర్ వేసుకొని చిన్న హోల్ పెట్టుకొని మెహందీలోగా అంటే కోన్‌లాగా కూడా వేసుకోవచ్చనమాట. లేదు మా దగ్గర మిల్క్ ప్యాకెట్స్ లేవు అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నప్పుడు వైట్ కలర్ కవర్ వస్తుంది కదా! పాలిథిన్ కవర్ టైపు ఆ కవర్‌లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ కాదు ఓన్లీ స్టిక్‌తోనే చేసుకుంటామంటే మీరు స్టిక్‌తో అయినా చేసుకోవచ్చు. అగరు పుల్లలు వాడని వాళ్ళు అగ్గిపుల్లతో అయినా వేసుకోవచ్చు. లేదంటే అగ్గిపుల్లలు కూడా ఇప్పుడు ఎక్కువ శాతం ఎవరి ఇంట్లో ఉండట్లేదు కాబట్టి మనకి చెట్లనేవి అందరి ఇంట్లో ఉంటాయి కదా! వాటితో అయినా ఏదైనా చిన్న ఆకు కొమ్మ తీసుకొని వేసుకోవచ్చనమాట. సన్నగానే ఉంటుంది కాబట్టి. ఇవేవి కాదు అనుకుంటే రీఫిల్ ఉంటుంది కదా పెన్‌లో. అందరి ఇంట్లో పెన్‌లుంటాయి, పెన్సిల్స్ ఉంటాయి. ఇందులో ఏదైనా యూజ్ చేసి వాడుకోవచ్చు. ఎందుకంటే మనకిందులో ఏది కూడా రూపాయి ఖర్చు లేకుండగా ఇంట్లో ఉన్న వాటితోనే మనము మెహందీ అనేది రెడీ చేసుకుంటున్నాము. మనము రూపాయి ఖర్చు లేకుండా చేసుకునే పనిలో మనకెంతో తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది కదా! అలానే చేతికి ఎంత మంచి డిజైన్ పెట్టుకున్నా మనము పెట్టుకునే విధానంలోనే ఉంటుంది. ఎంత ఎర్రగా పండాలి అనుకుంటే కంపల్సరీగా అంతసేపు ఉంచుకోవాల్సిందే. ఎందుకు చెప్తున్నానంటే నేను రైట్ హ్యాండ్‌కి ముందే పెట్టుకున్నానని చెప్పాను కదా! అదైతే కొంచెం వర్క్ ఉండడం వల్ల తొందరగా కడిగేశాను. అందుకోసమని మీకు చూయించలేకపోతున్నాను. లేకపోతే వీడియోలో ఎంత ఎర్రగా పడిందనేది చూపిస్తుండే నేను. మీకు ఆల్రెడీ వీడియోలో తెలుస్తుంది కదా! లెఫ్ట్ హ్యాండ్‌కి ఫింగర్‌కి చిన్నగా రెడ్‌గా ఉంది. ఆ రెడ్‌నెస్ అనేది ఇంకా చాలా థిక్‌గా ఉండేది. నేను కొంచెం పని ఉండడం వల్ల కడిగేసుకున్నాను త్వరగా. అందుకోసమని చూయించట్లేదు. ఈ వీడియోలో అయితే మిస్ అవ్వకుండా చూడండి. రియాలిటీ అనేది మీకే తెలుస్తుంది. నేనైతే ఎక్కడ కూడా ఏది కూడా ఫేక్ చేయలేదు దీంట్లో అయితే. నేనైతే జెన్యూన్‌గానే మీకు చూపిస్తున్నాను. నాకేదైతే రిజల్ట్ వస్తుందో అది మాత్రమే మీకు చూపిస్తాను. ఒకవేళ రిజల్ట్ రాలేదనుకోండి, నేనది మీకు రిజల్ట్ రాలేదనే చెప్తాను. ఇది రాలేదు మీరు ట్రై చేయకండి అనే చెప్తాను. కానీ వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయమని చెప్తాను. ఎందుకంటే దీంట్లో మనము ఏ ఖర్చు లేకుండా చేసుకునేవి కాబట్టి ఆడవాళ్ళకి మెయిన్ ముఖ్యమైనది డబ్బులు ఖర్చు లేకుండా చిన్న చిన్న వస్తువుల్లోనే ఆనందం చూసుకుంటాం కదా! అందుకని చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! చూడ్డానికే ఎంత రెడ్‌గా ఉందో ఆరిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇంతే రెడ్‌గా ఉంటుంది. అస్సలు మీరు ట్రై చేయకుండా అస్సలు ఉండకండి. ఒక్క ఉసిరికాయ ఉన్న ఈ సీజన్‌లో ఉసిరికాయలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా టోటల్‌గా కడిగేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత నేనైతే నెయ్యి పూసుకుంటున్నాను. చలికాలం కాబట్టి నూనె కాకుండా ఈసారి అయితే నెయ్యితో ట్రై చేస్తే సువాసనతో చాలా బాగుంది. ఎంతసేపు అంటే చాలా సేపు కూడా నేను ఏది వాడలేదు కాబట్టి నెయ్యి వాసన అయితే చాలా మంచిగా వస్తుందన్నమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చింటే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ సిస్టర్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలానే బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే వీడియోలలో నేను మీకు చాలా చూపించబోతున్నాను. అవన్నీ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్